హైదరాబాద్ మీర్పేటలో మిస్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. తిరుపతిలో దొరికిన బాలుడు మహేందర్ రెడ్డిని కాసేపట్లో తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో నిన్న బాలుని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలల సంరక్షణ కేంద్రానికి పంపించారు. ఈ నెల 4న ట్యూషన్కు వెళ్తున్నట్లు చెప్పి మీర్పేట నుంచి తిరుపతికి ట్రైన్లో వచ్చాడు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన బాలుని పోలీసులు ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది. అప్పటికే బాలుడి మిస్సింగ్ పై మీర్పేట పిఎస్లో కేసు నమోదవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆ బాలుడు తిరుపతిలోని సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారా? ఎప్పుడు అప్పగించనున్నారు ఆ బాలుని? హరిత, మీర్పేటలో మిస్ అయ్యి తిరుపతిలో ప్రత్యక్షమైనటువంటి బాలుడు మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి బాలుల సంరక్షణ కేంద్రంలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మరికొద్ది సేపట్లో ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి మంగళంలో ఉన్నటువంటి బాలుల సంరక్షణ కేంద్రంలో వారికి చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ ప్రకారం అప్పగించేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి మంగళం వద్ద ఉన్న బాలుల సంరక్షణ కేంద్రంలో ఈ యొక్క చిన్నారి మహేందర్ రెడ్డి ఉన్నాడు. ఈ యొక్క తల్లిదండ్రులు ఏదైతే మధుసూదన్ రెడ్డి, కవితలు కలిసి ఇప్పటికే తిరుపతికి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో అధికారికంగా ఈ యొక్క కేంద్రానికి వచ్చిన తర్వాత వారి యొక్క పిల్లలని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతన వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేందుకు తిరుపతిలో ఉన్నటువంటి బాలుల సంరక్షణ కేంద్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే ఈ నెల 4వ తారీఖు నాడు మీర్పేటలో ఉన్నటువంటి నివాసవాసైనటువంటి యొక్క మహేందర్ రెడ్డి ఇంట్లో చెప్పకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా తిరుపతికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో చట్టపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాల నేపథ్యంలో బాలుడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు గుర్తించి బాలుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అధికారికంగా ముందస్తుగా వాళ్ళ మేనమామను పంపించారు. మేనమామకు పిల్లలను అప్పగించేది లేదంటూ అధికారులు చెప్పడంతో తల్లిదండ్రులు స్వయంగా ఆధార్ కార్డు అన్ని తీసుకువచ్చిన తర్వాతనే స్వయంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి యొక్క బాలుల సంరక్షణ కేంద్రం అధికారులు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రాంతం మీర్పేట, హైదరాబాద్ సమీపంలో మీర్పేట నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకోనున్నారు. వారికి చట్టపరంగా అన్ని చూసిన తర్వాతనే వారికి ఆ బాలుడిని అప్పగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాలుల సంరక్షణ కేంద్రం అధికారులు చెప్తూ ఉన్నారు. హరిత, థ్యాంక్ యూ విజయమూర్తి.